ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎపిసోడ్‌లోకి వెళ్తే పల్లవి గురించి చెప్తూ ఉంటుంది కదా అక్షిత ఇటు భువనకి. ఇక భువన అంటుంది, ఇంత జరిగింది, మరి పాపం ఆంటీ పరిస్థితి ఏంటి? ఆంటీ ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది భువన. అప్పుడు అక్షిత అంటుంది, ఏముంది, ఆవిడ పల్లవి చేతిలో బకరా అయిపోయింది. ఎంతైనా అందరి ముందు బయటికి ఏడవలేదు కదా, ఇక రూమ్లో గడ పెట్టుకొని ఏముంది ఏడవడం తప్ప. ప్రజెంట్ ఆంటీ సిచ్యువేషన్ అలాగే ఉంది. ఏముంది, అంతా ఓడిపోయినట్టే అయింది, ఎటు చూసినా పల్లవి గెలిపే అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత. అయ్యో పాపం అని చెప్పి ఇటు భువన అంటూ ఉంటే, ఏముంది పాపం, కావాలని చేసుకుంది. ఎంత చెప్పాను నేను, ఆంటీ ఆ పల్లవిని నమ్మద్దు ఆంటీ అని, అయినా కూడా నన్ను పక్కన పెట్టేసి పల్లవిని నమ్మేసరికి ఇదిగో గుండు గొరిగించుకున్నట్టు అయింది ఆంటీకి అని చెప్పి అలా చెప్తూ ఉంటుంది అక్షిత భువనకి. ఈ లోపల కాలేజ్కి వస్తారనమాట చరణ్ అలాగే పల్లవి. ఇక పల్లవి స్కూటీ వెనకాలే చరణ్ కూడా కూర్చుంటారు. ఇద్దరు ఒకటే స్కూటీ మీద కాలేజ్కి రానే వస్తారు. ఇక అలా కాలేజ్కి నడుచుకుంటూ లోపలికి వస్తూ ఉంటే చరణ్ కొంచెం తట్టుకొని పడబోతూ ఉంటే పల్లవి పట్టుకుంటుంది. ఇక ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారనమాట. ఆ తర్వాత, ఏంటి నువ్వు నేను పడిపోబోతున్నానని పట్టుకున్నావా ఏంటి అని చెప్పి చరణ్ అంటూ ఉంటే అప్పుడు పల్లవి, అవును, నేను పట్టుకోకపోతే మీరు పడిపోయేవారే కదా, అయినా ఏంటండి కొంచెం చూసుకోవాలి కదా, ప్రతిసారి నేను మీ పక్కనే ఉండి కాపాడుకోలేను కదా అని పల్లవి అంటూ ఉంటే అప్పుడు చరణ్ అంటాడు, అబ్బా చా, నేనేదో కాలు సరి చేసుకొని మళ్ళీ సెట్ అయ్యేవాడినే, నించునేవాడినే, నువ్వే నేను పడిపోతున్నానేమో అని ఓవర్గా రియాక్ట్ అయ్యి పట్టుకున్నావు. దేవుడా, అసలు ఈ భూమి మీదకి ఈ పల్లవి నా కోసమే ఇలా తయారు చేసి పంపించావా ఏంటి, అసలు ఎందుకు ఈ పల్లవి ఇలా ఉంది అని చెప్పి అలా అంటూ ఉంటే చరణ్, ఇక అప్పుడు పల్లవి, ఊరుకోండి మీ సరసాలు అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, దేవుడా, దీనికి తిడుతున్నా అర్థం కావట్లేదు, పొగుడుతున్నా అర్థం కావట్లేదు, ఏం చేయాలి, ఏం చేయలేను అని చెప్పి చరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇదంతా దూరం నుంచి చూస్తూ ఉంటారు అక్షిత భువన. వీళ్ళిద్దరు సరసాలు రోజుకి రోజుకి ఎక్కువైపోతున్నాయి అని చెప్పి ఇద్దరు అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఇక పల్లవి వస్తూ ఉంటుందన్నమాట కాలేజ్కి. చరణ్ కొంచెం లోపలికి ముందుగా వెళ్ళిపోతాడు. ఇక అక్షిత భువన అక్కడ ఉండడంతో, ఏంటి ఇద్దరు మమ్మల్ని చూస్తున్నారు అని పల్లవి అడుగుతుంది. మీ సరసాలు చూడలేకపోతున్నాము, అయినా పెద్ద ఆదర్శ దంపతులు అనుకుంటున్నారు మీ ఇద్దరు మిమ్మల్ని చూడడానికి అని చెప్పి అక్షిత అంటూ ఉంటే అప్పుడు పల్లవి, నువ్వే అన్నావు కదా ఆదర్శ దంపతులు అని, మేము అంతే, అవును, మేము సరసాలే ఆడుకుంటున్నాం, అయినా ఏంటి, అయినా ఇప్పుడే అన్నావు కదా ఆదర్శ దంపతులు అని చెప్పి, మీ కళ్ళు పడ్డాయిగా చెడ్డ కళ్ళు, ఇంటికి వెళ్ళాక కొంచెం గుర్తు చేయి, దిష్టి తీసుకుంటాం ఇద్దరం అని చెప్పి పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోపక్క సుమలత అలా వెళ్తూ ఉంటే ఇక అక్షిత భువన వెళ్తారనమాట సుమలత దగ్గరికి. ఇక భువన ఏమో, ఏంటంటీ మీకు ఆ పల్లవి బూడి టోపీ కొట్టిందంట కదా, పెద్దగా బాగా బకరా అయ్యారంట కదా ఆంటీ పల్లవి చేతిలో అని భువన అంటూ ఉంటే అప్పుడు సుమలత, ఎవరు చెప్పారు నీకు ఇదంతా అనగానే, ఇంకెవరు ఆంటీ అక్షిత చెప్పింది అని చెప్పి అనగానే ఇక అప్పుడు సుమలత, నిన్ను చెంప మీద కొట్టాలి భువన, అక్షిత చెప్పింది విని ఊరుకొని ఉండొచ్చుగా, కావాలని చెప్పి జరిగింది కదా ఆంటీ అని చెప్పి నన్ను ఎక్కిరించడానికి అలా అంటున్నావా ఏంటి అనగానే, అంటే కాదాంటీ సారీ అని చెప్పి భువన అంటూ ఉంటుంది. ఆ తర్వాత ఇక ఇటు చందుని చూపిస్తారు. చందు బైక్తోని ఇంటికి వస్తాడనమాట. ఇక బైక్ తీసేసి ఇలా అనుకుంటూ ఉంటాడు చందు, ఉషా అందరూ కాలేజ్కి వెళ్ళిపోయి ఉంటారు, ఒక్కదానివే ఉంటావు, బామ్మ ఎటు ఉంటుందనుకో, బామ్మతో పెద్ద ప్రాబ్లం లేదు, ఇక చూడు నీకు చుక్కలు ఎలా చూపిస్తానో, వీడిని ఎందుకురా పెళ్లి చేసుకున్నాను, ప్రేమించాను, వాడు వెళ్ళిపోమన్నప్పుడు వెళ్ళిపోయి ఉన్నా బాగుండేది వాడి జీవితంలో నుంచి, అనవసరంగా పెళ్లి చేసుకుని ఇరుక్కున్నాను అని చెప్పి నువ్వే అనుకొని ఇంట్లో నుంచి పారిపోయేలా చేస్తాను అని చెప్పి లోపలికి వస్తూ ఉంటాడు ఉషా ఉషా అనుకుంటూ. ఇక గదిలోకి వస్తాడు. ఉషా ఎక్కడుందా అని చెప్పి బెడ్రూమ్లో కనిపించదు, బాత్రూంలో ఉందా అని చూస్తే బాత్రూంలో కూడా కనిపించదు, కొంపతీసి కిచెన్లో ఉందా అని చెప్పి కిచెన్లో బయట బాల్కనీలో అంతా ఉషా ఉషా అని చెప్పి చూస్తూ ఉంటాడు చందు. ఈ లోపల బామ్మ వస్తుంది. ఏంట్రా ఎవరి కోసం వెతుకుతున్నావు అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటే, అదే బామ్మ ఉష కోసం అనగానే, ఉష ఎందుకు ఇంట్లో ఉంటుంది, తను మరి ఇంకెక్కడ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి అడుగుతాడు చందు. అది ఉష కాలేజ్కి వెళ్ళిందిరా, మీ కాలేజ్కే మన కాలేజ్కే అని చెప్పి బామ్మ అనడంతో, కాలేజ్కా ఎందుకు అని చెప్పి అనగానే, ఏం లేదురా పాపం తను అక్కడ ఫారిన్‌లో చదువుకోవడానికి వెళ్ళింది, పాపం అక్కడ స్టడీస్ డిస్కంటిన్యూ అయ్యాయి కదా, పల్లవి వదిన చెప్పింది, అందుకే కాలేజ్కి బయలుదేరింది ఉష, తను మన కాలేజ్లోనే మిగతా స్టడీస్ కంప్లీట్ చేస్తుంది, చదువు అంటూ ఉండాలి కదా ఎవరికైనా, అందుకే, అయినా పల్లవి వదిన ఇంట్లో ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తుంది, అందుకే ఇంటికి మంచి పెద్ద కోడలైంది మనకి అని చెప్పి బామ్మ పొగుడుతూ ఉంటే ఇక ఇటు చందు అనుకుంటాడు, ఈ పల్లవి వదిన రాత్రి మేము మాట్లాడుకుందంతా వినేసిందా ఏంటి, ఈ ఉషని కాపాడడానికి ఇంట్లో ఉంటే ఏదో రకంగా నేను టార్చర్ పెడతానని ఈ రకంగా కాలేజీకి పిలిచిందా ఏంటి, వెంటనే ఈ విషయం మమ్మీకి చెప్పాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు చందు. ఫోన్ చేస్తాడు సుమలతకి.
మరోపక్క ఉష కాలేజ్‌కి రీచ్ అవుతుందనమాట. ఇక కాలేజ్ దగ్గరకొచ్చి బయట అటు ఇటు చూస్తూ ఉంటుంది. పల్లవి అక్క కాలేజ్‌కి ఎందుకు రమ్మన్నట్టు, పల్లవి అక్క ఎక్కడుందో ఏమో అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉంటే అక్కడ కాలేజ్ స్టూడెంట్స్ కొంతమంది ఇద్దరు అబ్బాయిలేమో గమనించి న్యూ జాయినింగ్ అనుకుంటా. ఇప్పుడు న్యూ జాయినింగ్ ఏంటి? చూడటానికి అమ్మాయి బాగానే ఉందే. కాసేపు ర్యాగింగ్ చేద్దాం. ఏ అమ్మాయి ఇట్రా అని చెప్పి అనగానే నీ పేరేంటి? అనగానే ఉష అని చెప్పి అంటుంది. నిన్ను ఎప్పుడు చూసినట్టుగా లేనే. అయినా మేము కాలేజ్‌కి సీనియర్స్. సో, నీ ఫోన్ నంబర్, నువ్వు ఎవరు, ఏంటి, నీ డీటెయిల్స్ మొత్తం మాకివ్వాలి. లేదంటేనా అని చెప్పి అంటూ ఉంటే ఈ లోపల పల్లవి అక్కడికి రానే వస్తుంది. లేదంటే ఏంట్రా? ఏంటి కాలేజ్‌లో ర్యాగింగా? అనగానే అదేం లేదు పల్లవి. మన కాలేజ్‌లో ర్యాగింగ్ ఎక్కడుంటుంది? అనగానే ఉంటే నేను ఊరుకుంటానా? పోండి. ఈ అమ్మాయి ఎవరో తెలుసా? సుమలత గారి చిన్న కోడలు. అనగానే అంటే నీకు తోడికోడలనమాట. అనగానే నీకు బాగానే వరుసలు తెలుస్తున్నాయే. ముందు మంచిగా బిహేవ్ చేయండి అని చెప్పి పల్లవి వార్నింగ్ ఇచ్చి వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తుంది. ఆ తర్వాత ఇక ఉష, అది అక్క నన్ను ఎందుకు రమ్మన్నావు కాలేజ్‌కి అనగానే, ఏంటి ఉష నువ్వు ఫారెన్‌లో చదువుకున్నావు, స్టడీస్ డిస్కంటిన్యూ చేసావు కదా! నువ్వు మళ్ళీ నీ స్టడీస్ కంటిన్యూ చెయ్యి. అది కూడా మన కాలేజ్ ఉండగా నువ్వు ఎందుకు? అందులో నీకు ఒక గోల్ ఉందని చెప్పన్నావు. ఆ గోల్ కంప్లీట్ చేసుకోవడానికి మరి స్టడీస్ అంటూ ఉండాలి కదా! అనగానే అప్పుడు ఉష, అంటే నాకు చదువుకోవడం ఇంట్రెస్టే అక్క. కానీ అత్తగారు ఏమంటారో అనగానే, నేను చూసుకుంటాను కదా! అత్తయ్య గారి చేత నేను ఒప్పిస్తాను. నువ్వు మన కాలేజ్‌లో చదవాల్సిందే రా అని చెప్పి లోపలికి తీసుకొస్తూ ఉంటుంది. ఇటు పక్క చందు అప్పుడే ఫోన్ చేస్తాడనమాట సుమలతకి. ఆంటీ ఇంకా చందు ఫోన్ చేయలేదు అనగానే, ఇదిగో ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది సుమలత. రేయ్ ఏంట్రా గుడ్ న్యూస్ అని చెప్పి సుమలత అనడంతోని, గుడ్ న్యూసా పాడా మమ్మీ, ఆ ఉషనే మనకి షాక్ ఇచ్చింది. ఉష ఇంట్లో లేదు అనగానే, అది ఇంట్లో లేకుండా ఎక్కడికి పోతుందిరా అని చెప్పి సుమలత అంటూ ఉంటే, అది కాలేజ్‌కి వచ్చింది మమ్మీ అని చెప్పి చందు అంటూ ఉంటాడు. ఈ లోపల అక్షిత ఇంక చూస్తుందనమాట పల్లవి ఉషని లోపలికి తీసుకురావడం. ఆంటీ అటు చూడండి అని చెప్పి అనగానే, రేయ్ నేను తర్వాత మాట్లాడతానని ఫోన్ పెట్టేస్తుందనమాట సుమలత. ఈ లోపల పల్లవి ఉషని తీసుకొస్తుందనమాట. ఇక సుమలత వాళ్ళు వెళ్ళి, ఏంటి పల్లవి ఉషని ఇక్కడికెందుకు? ఉష నువ్వేంటిక్కడ అని చెప్పి సుమలత అడుగుతుంది. ఇక అప్పుడు పల్లవి చెప్తుంది, అది అత్తయ్య గారు ఏం లేదు. నేనే ఉషని కాలేజ్‌కి రమ్మన్నాను. అంటే తను ఫారెన్‌లో చదువుకుంది. అక్కడ స్టడీస్ డిస్కంటిన్యూ చేసింది కదా! తను కంప్లీట్ చేస్తే మన కాలేజ్‌లో స్టడీస్ కంప్లీట్ చేయొచ్చు కదా! నేనే రమ్మన్నాను అనగానే, అదేంటి పల్లవి, మనకంటూ ఒక రూల్స్ పెట్టుకున్నాం కదా! ఎప్పుడు పడితే అప్పుడు ఎలా జాయిన్ చేస్తాము అని చెప్పి సుమలత అంటూ ఉంటే, అదేంటి అత్తయ్య గారు కాలేజ్ మనదే కదా! రూల్స్ మనం పెట్టుకున్నవే కదా! అనగానే ఇక అప్పుడు సుమలత అంటుందనమాట ఉషతోని, అదేంటి ఉష నీకు చదువుకోవాలనిపిస్తే నాకు చెప్పొచ్చు కదా! ఆ! కనీసం నీ భర్తకైనా చెప్పావా? అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు పల్లవి, అది కాదత్తయ్య ముందైతే జాయిన్ చేయండి, సీట్ ఇవ్వండి అనగానే, రూల్స్ ఆర్ రూల్స్ ఫర్ ఆల్, నేనేం చేయలేను అని చెప్పి సుమలత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత ఉష అంటుంది, అక్క చెప్పాను కదక్క అత్తయ్య గారు నేను చదువుకోవడం ఇష్టం లేదని అనగానే, ఏదైనా చూడు నేనైతే నిన్ను ఈ కాలేజ్‌లో జాయిన్ చేస్తాను రా అని చెప్పి తీసుకొస్తూ ఉంటుంది. ఈ లోపల చంటి ఎదురవుతాడు. ఏంటి ఉష నువ్విక్కడ అని చెప్పి అనగానే అప్పుడు పల్లవి చెప్తుంది, అది చంటి నేనే కాలేజ్‌కి రమ్మన్నాను ఉషని. ఉష తనక్కడ ఫారెన్‌లో స్టడీస్ డిస్కంటిన్యూ చేసింది కదా! మన కాలేజ్‌లో కంప్లీట్ చేస్తుందని అనగానే, మంచి ఆలోచన వదిన అని చెప్పి చంటి అంటాడు. ఎక్కడ మీ మమ్మీ సీట్ ఇవ్వనంటుందే అనగానే, అవునా సీట్ ఎందుకు ఇవ్వట్లేదు? మనదే కదా కాలేజు అని చెప్పి చంటి అంటూ ఉంటే, చంటి నాకు కొంచెం హెల్ప్ కావాలి నీది అని పల్లవి అనగానే, అయ్యో వదిన ఆర్డర్ వే వదిన అని చెప్పి చంటి అంటాడు. సరేరా ఐడియా చెప్తాను అని చెప్పి ముగ్గురు వెళ్తారనమాట. మరోపక్క ఇటు అక్షిత, భువన సుమలతతో అంటూ ఉంటారు. ఆంటీ ఆ పల్లవి ఏదో ఒకటి చేసి మీతో ఒప్పిస్తుందేమో ఆంటీ ఈ కాలేజ్‌లో ఉషని చదివించడానికి అనగానే, దాని మొహం నన్నెవరు ఒప్పిస్తారు? నేను గట్టిగానే స్ట్రాంగ్‌గానే ఉన్నాను అని చెప్పి సుమలత అంటూ ఉంటుంది. మరోపక్క చరణ్‌కి కనిపించేలాగా పల్లవి, ఉష, చంటి అటువైపుగా వెళ్తూ ఉంటారు. ఇక చరణ్ గమనించి, ఏ పల్లవి ఆగు! ఉష నువ్వేంటి కాలేజ్‌లో అని చెప్పి అనగానే, ఇకప్పుడు అది బావ పల్లవి అక్కే రమ్మనింది కాలేజ్‌కి అనగానే ఇక పల్లవి చెప్తుంది, అది ఏం లేదండి ఉష మన కాలేజ్‌లో చదువుకుంటుంది కదా అని చెప్పి పిలిచాను. అయితే అత్తయ్య గారేమో ఉషకి మన కాలేజ్‌లో సీట్ ఇవ్వడం కుదరదు అని చెప్పి అన్నారు. మరి ఇప్పుడెక్కడికి వెళ్తున్నారు అని చెప్పి చరణ్ అడుగుతాడు. అది వేరే కాలేజ్‌లో జాయిన్ చేయడానికి అన్నయ్య అని చెప్పి చంటి అంటాడు. వేరే కాలేజ్‌లో ఏంటి అని చెప్పి చరణ్ అనగానే అప్పుడు పల్లవి, అదే అండి నేను చాలా రకాలుగా అత్తయ్యని నేను కన్విన్స్ చేయడానికి ట్రై చేశాను. కానీ అత్తయ్య గారు మన కాలేజ్‌లో నో అన్నారు. మరి తను వేరే కాలేజ్‌లో అయినా కనీసం చదువుకుంటుంది కదా! కానీ ఒక్కటే బాధ, అత్తయ్య గారినేమో నేను కన్విన్స్ చేయలేకపోయాను. కానీ రేపన్నాడు ఎవరికైనా సుమలత గారు మూడో కూరరు వాళ్ళ కాలేజ్ ఉండగా వేరే కాలేజ్‌లో బయట చదివింది అంటే అత్తయ్య గారికే కదా పరువు నష్టం. అదే ఆలోచిస్తున్నాను.
ఇక అప్పుడు చరణ్, "ఏం వద్దొద్దు, మమ్మీకి పరువు నష్టం అయ్యే పని వద్దు. నేను మమ్మీకి అర్థమయ్యేలా చెప్తాను. నేను మమ్మీకి చెప్తే కాదందు. నువ్వు రా" అని చెప్పి తీసుకొస్తాడనమాట చరణ్. ఇక చరణ్ రాగానే, "ఏంటి మమ్మీ, ఉషని మన కాలేజ్‌లో వద్దన్నావంట గదా!" అని చెప్పి చరణ్ అంటాడు. ఇక అక్కడే అక్షిత, భువన కూడా ఉంటారనమాట. ఇక పల్లవి, చంటి, ఉష కూడా ఉంటారు. ఇక అప్పుడు సుమలత, "అది కాదురా, మన కాలేజ్‌కి కొన్ని రూల్స్ పెట్టుకున్నాం కదా! ఇప్పుడు జాయిన్ చేయడం కుదరదు" అనగానే అప్పుడు చరణ్ అంటాడు, "రూల్స్ మనమే పెట్టుకున్నాం కదా మమ్మీ! అయినా ఇప్పుడు ఉష మన కాలేజ్‌లో చదవకుండా బయట కాలేజ్‌లో చదివితే రేపన్నాడు ఎవరైనా నిన్నడిగితే నువ్వేం ఆన్సర్ చెప్తావు? అది మన పరువు నష్టం కదా! అందుకే నేను చెప్తున్నాను. నేను చెప్పినా కూడా జాయిన్ చేసుకోవా? జాయిన్ చేసుకోవాల్సిందే" అని చెప్పి అంటూ ఉంటే, "అది కాదు చరణ్" అని చెప్పి భువన అంటూ ఉంటే, అప్పుడు చరణ్ అంటాడు, "నీకేం తెలుసు భువన? నువ్వు మధ్యలో మాట్లాడకు. మమ్మీ ఇది ఫైనల్. ఉష మన కాలేజ్‌లోనే చదువుతుంది" అని చెప్పి అంటూ ఉంటే, ఇక సుమలత సైలెంట్‌గా ఉంటుంది. అప్పుడు పల్లవి, "నేను చెప్పాను కదండీ! అత్తయ్య గారు చూడండి ఏం మాట్లాడట్లేదు. నేను ఉషని వేరే కాలేజ్‌లో జాయిన్ చేస్తాను" అని చెప్పి పల్లవి వెళ్ళబోతూ ఉంటే, "ఆగు పల్లవి నువ్వు. మమ్మీ నేను చెప్తున్నాను కదా! ఉష మన కాలేజ్‌లోనే చదువుతుంది" అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. సో, ఇంతే అండి ఎపిసోడ్‌లో జరిగింది. నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.